ఏపీలో అభివృద్ధి సంక్షేమం కొనసాగాలంటే ఖచ్చితంగా మళ్లీ వైఎస్ జగన్ సీఎం కావాల్సిందేనన్నారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. అనంతపురం నగరం రంగస్వామి నగర్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు మోసం చేశాయని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ ఏం మొహం పెట్టుకుని పొత్తు పెట్టుకున్నాయో చెప్పాలంటున్న అనంత వెంకటరామిరెడ్డితో మా ప్రతినిధి శివారెడ్డి ఫేస్ టు ఫేస్. ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి గారు సుడిగాలి పర్యటన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపున అభివృద్ధి సంక్షేమం ఈ 5 ఏళ్లలో ఏ విధంగా జరిగిందో ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఒకసారి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారితో మాట్లాడదాం. ప్రధానంగా అభివృద్ధి సంక్షేమం ఈ 5 సంవత్సరాల్లో ఒక అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఏ విధంగా జరిగింది అనుకుంటున్నారు? మీరు అభివృద్ధికి ఏ విధంగా కృషి చేశారో ఒకసారి చెప్పండి ఎమ్మెల్యే గారు. అభివృద్ధి సంక్షేమం రెండు కలబోసి జరిగిన నియోజకవర్గం అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా దాదాపుగా కూడా 2300 కోట్లకు పైబడి కూడా సంక్షేమాన్ని కూడా ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అందించాం. అలాగే 1045 కోట్ల రూపాయలతో ఈరోజు మేము అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టి ఇవన్నీ కూడా తీసుకుపోతాం. భవిష్యత్తు తరాలకు కూడా కావాల్సిన అభివృద్ధిని కూడా ఈరోజు కూడా చూసాం. ఒక ప్రణాళికతో కూడా భవిష్యత్తు ఎలా ఉండాలి, వారి పిల్లలకి ఎటువంటి చదువు కావాలి, ఈరోజు మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచంలోనే ఈరోజు పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచంలో కూడా పోటీ ఎదుర్కొనే విధంగా కూడా వారి పిల్లలను మరీ ముఖ్యంగా పేద మధ్యతరగతి వారి కుటుంబాల యొక్క పిల్లలను కూడా వారికి పెద్ద భవిష్యత్తు కావాలని చెప్పి ఒక ప్రణాళిక ప్రకారం అటు విద్య అయితేమి ఇటు తర్వాత దీంట్లో మన హెల్త్ దాంట్లో కూడా అనేకమైన మార్పులు తీసుకొని వచ్చేసి ఈరోజు మేము ముందుకు కూడా పోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం కూడా. అభివృద్ధి కాదు అరాచకమైన టీడీపీ, జనసేన, బీజేపీ ఆరోపిస్తున్న పరిస్థితి ఎట్లా చూస్తారు మీరు? వాళ్ళది అవకాశవాద పొత్తు తప్ప ఏం లేదు. వారికి ఆ కుర్చీనే 2014లో ఇదే మాట చెప్పారు. తిరుపతి దాంట్లో కూడా పెద్ద సభ ఏర్పాటు చేసి ఒక మోదీ ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్న మోదీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన అధ్యక్షులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇలా ముగ్గురు కలిసి కూడా మేము అభివృద్ధికి రాష్ట్రాన్ని విడిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధికి మేము చేసి చూపిస్తామని చెప్పేసి చేసిన తర్వాత వారే 2019 ఎన్నికల ముందు కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా ఒక టెర్రరిస్ట్గా కూడా ఈరోజు ప్రధానమంత్రి గారిని కూడా ఒక అరాజశక్తిగా కూడా పోల్చి ఇక్కడ ఢిల్లీలో పోయి చేశాడు. 2014లో ప్రజలు ఇప్పటికే మోసం చేశారు. మళ్ళీ ఆ 3 పార్టీలు ఏకమైతే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదని చాలా స్పష్టంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆరోపిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం మరోసారి ఖాయం. 175కు 175 స్థానాల్లో ఘన విజయం సాధించబోతున్నారని ఆయన చాలా స్పష్టంగా ధీమా వ్యక్తం చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.